how to edit this type of sky effect. 君の中にある赤と青き線 ఫస్ట్ అయితే నీకు ఇలాంటి ఒక క్లిప్ కావాలి. తర్వాత ఆ క్లిప్ని క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లిప్ని ట్యాప్ చేసి నువ్వు ఎక్కడ పోజిస్తున్నావో అక్కడ స్లిప్ చేసుకున్న తర్వాత ఒక స్కై బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకున్న తర్వాత స్లిప్ చేసిన దాన్ని ట్యాప్ చేసి కింద ఓవర్ల ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసిన తర్వాత నీ పైన స్కైకి అడ్జస్ట్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా లాంగ్ చేసుకొని పెట్టుకొని వీడియో తగ్గట్టుగా. తర్వాత కింద ఉన్న దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ కింద రిమూవ్ బీజీ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి క్రోమా ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని స్కైకి సెట్ చేసుకొని కొద్దిగా నీ కింద సెట్టింగ్స్ ఉంటే దాన్ని కొద్దిగా నీకు తగ్గట్టుగా సెట్ చేసుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.